శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళని అడుగుతారు, అసలు మీకు ఏం లభిస్తుందండి, ఏం దొరుకుతుందండి, ఎందుకండి అక్కడికి వెళ్తారు, ఎందుకండి అంత ఉదయాన చక్కగా పడుకోకుండా 3:30కి ఎందుకండి నిద్ర లేగుస్తారు, ఏం దొరుకుతుందండి అని ఇలాగ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. విచ్ ఇస్ ట్రూ, యాక్చువల్లీ కరెక్ట్ క్వశ్చనే అది. ఎందుకంటే ఇప్పుడు ఒక విద్యార్థి చూడండి, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ పిల్లలు ఇప్పుడు రోజుకి 12 గంటలు 13 గంటలు చదువుతూ ఉంటారు. ఎందుకు ఫైనల్గా వాళ్ళకి ఒక మంచి ఐఐటీలోనో లేదంటే మెడికల్ వాళ్ళైతే మంచి మెడికల్ కాలేజ్లోనో సీట్ రావాలి, డిగ్రీ రావాలి, దాంతో మంచి ఉద్యోగం రావాలి, ఇలాగ ఒక టాంజిబుల్ ఎయిమ్ ఉంటుంది. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎయిమ్స్. ఒకటి ఏంటంటే టాంజిబుల్ ఎయిమ్. టాంజిబుల్ ఎయిమ్ అంటే ఏంటంటే నిర్ధారించగలిగినటువంటి ఒక లక్ష్యం, అంటే ఓకే ఇది నువ్వు సాధించావని కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే జస్ట్ అలా ప్రవాహంలో కొట్టుకుపోవడం అనమాట. ఇది ఆ ప్రవాహం ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి ల్యాండ్ అవ్వడం. కాబట్టి ఆధ్యాత్మికత వల్ల లభించేటువంటి ప్రూఫ్ అంటే ఒక నిర్ధారితమైనటువంటి సర్టిఫికెట్ ఏమన్నా ఉంటుందా? ఎవరైనా ఇస్తారా సర్టిఫికెట్? అంటే యాక్చువల్గా బయట చదువులో ఒకటే లభించవచ్చు, కానీ ఆధ్యాత్మికతలో 3 సర్టిఫికెట్స్ లభిస్తాయి. ఈ 3 సర్టిఫికెట్స్ ప్రాప్తి చేసుకోవాలని భగవంతుడు చెప్తారు. మరి ఏంటి ఆ 3 సర్టిఫికెట్స్? మొట్టమొదటి సర్టిఫికెట్ ఆధ్యాత్మికతలో లభించాల్సింది స్వయం నుంచి. బికాస్ మనం ఫస్ట్ నుంచి కూడా తెలుసుకున్నాము, స్పిరిచువాలిటీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద సెల్ఫ్. సో మనం ఎవరినన్నా మోసం చేయొచ్చు, కానీ స్వయాన్ని మోసం చేసుకోలేం కదా. మనకి మనం ఏంటో మనకు తెలుసు. సో మన పురుషార్థం పట్ల, మన చదువు పట్ల, మన యోగ సాధన పట్ల, మన జ్ఞాన అవగాహన పట్ల, మన ధారణల పట్ల, వీటన్నిటి పట్ల స్వయం సంతుష్టత అనేటువంటి సర్టిఫికెట్ మొట్టమొదట మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు చాలా మంది పొగిడే వాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ నిందించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, బట్ పొగిడే వాళ్ళు కూడా దొరుకుతారు. మీరు ఎంత మంచిగా ఉన్నారండి, మీరు చాలా మంచి పనులు చేస్తున్నారండి, అసలు మీలా మేము ఉండలేమండి అని అట్లీస్ట్ ఒక ఫ్రెండ్స్ సర్కిల్లోనో చుట్టాల సర్కిల్లోనో వీళ్ళు మంచి స్పిరిచువల్ పీపుల్ అండి అని ఇలాగా ముందు బయట వాళ్ళు మనకి స్టాంప్ వేస్తారు. కానీ పరమాత్ముడు ఏం చెప్తారు అంటే, స్టాంప్ వేసుకోవాల్సింది ఫస్ట్ నువ్వు. నిన్నటికన్నా ఇవాళ నాలో ఏమన్నా ప్రోగ్రెస్ జరిగిందా, నిన్నటికన్నా నా ధారణలో ఏదన్నా మార్పు జరిగిందా, లేదంటే నిన్న ఎక్కడేసానో ఇవాళ కూడా నేను అక్కడే ఉన్నానా, ఇలాగ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లని ఇప్పుడు చాలా ఆన్లైన్లో ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి లైక్ జిఆర్ఈ, ఐఎల్టీఎస్, ఐఐటీస్కి వాళ్ళకి ఆన్లైన్లో మాక్ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లు ఉంటాయి. అంటే మా ప్రోగ్రెస్ ఎంతవరకు ఉందని ఏదో మినిమం ఫీజు కడితే ఆ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అంటే స్వీయ నిర్ధారణ పరీక్ష అంటారు. ఆ స్వీయ నిర్ధారణ పరీక్ష చేసుకుని వాళ్ళు ఓకే నేను ఫిజిక్స్లో పూరున్నాను, కెమిస్ట్రీలో పూరున్నాను, మ్యాథ్స్లో పూరున్నాను, లేదంటే బయాలజీ బాగుందో తెలుసుకుంటుంది. అలాగ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మన ఆధ్యాత్మిక పురోగతితో నేను సంతుష్టంగా ఉన్నానా లేదా, అంతేకాని వాళ్ళు బయటికి వెళ్ళో 10 మందికి నేను క్లాస్ చేశాను, లేదంటే వాళ్ళ గంట సేపు నేను ఆశ్రమానికి వెళ్ళాను, ఈ ఎక్స్టర్నల్ విషయాలు కాదు. రియల్ ప్యూర్ సెల్ఫ్ స్పిరిచువల్ స్టడీలో నాకు నా మీద సాటిస్ఫాక్షన్ ఉందా, లేదంటే నేను ఏమన్నా సమయాన్ని వ్యర్థం చేసుకున్నానా, సంకల్పాలను వృధా చేసుకున్నానా, హ్యావ్ ఐ వేస్టెడ్ ఎనీథింగ్ అని ఇలాగ మనల్ని మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఎప్పుడో జీవితం తాలూకు లాస్ట్లో కాదు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఏ రోజు మన చివరి రోజు అవుతుందో కూడా ఎవరో చెప్పలేకపోతున్నారు. రకరకాల విషయాల వల్ల దాంట్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. రకరకాల విషయాల వల్ల అకాల మరణాలు చాలా ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ప్రతిరోజు నన్ను నేను చెక్ చేసుకోవడం, హౌ మచ్ డిడ్ ఐ ప్రోగ్రెస్ టుడే. అది చాలా మైన్యూట్ లెవెల్లో, కళ్ళు, చెవులు, మాట, తినింది, తాగింది, ఒకసారి వ్యర్థంగా అతిగా ఏమన్నా తిన్నానా, ఇలాగా మనల్ని మనం స్వయం చెక్ చేసుకోవడం. సో ఫస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటిది స్వయం. ఇంకొక సర్టిఫికెట్ ఇచ్చేటువంటిది భగవంతుడి నుంచి. మరి భగవంతుడు మనకి ఎలా సర్టిఫికెట్ ఇస్తారు? భగవంతుడు పురుషార్థంతో సంతుష్టంగా ఉన్నారు అని నాకు ఎలా తెలుస్తుంది?
ఎంతెంత భగవంతుడి మన పురుషార్థంతో సంతుష్టంగా ఉంటే అంతంత మనం ఆయనకి చాలా చేరువగా అనుభూతి చేస్తాం. భగవంతుని మనం చాలా సమీపంగా మనం అనుభూతి చేస్తాం. అలాగే ఏ సమయానికి ఏది జరగాలో అది కరెక్ట్గా ఆ టైంకి అలాగ జరుగుతుంది. ఏది జరగాలో అది జరుగుతుంది. దేనివల్ల అయితే హాని ఉందో అది ఆగిపోతుంది. ఆటోమేటిక్గా జరుగుతుంది. అది మనం ప్రయాస చెయ్యక్కర్లేదు. మరి భగవంతుడిని ఎలా మెప్పించడం, భగవంతుడి నుంచి సర్టిఫికెట్ ఎలా పొందడము అంటే భగవంతుడు ఇచ్చినటువంటి శ్రేష్ఠ శ్రీమతాన్ని అనుసరించితే ఆయన్ని గౌరవించినట్టు, ఆయన యొక్క సర్టిఫికెట్ మనకి లభించినట్టు. పరమాత్మ చెప్పేటువంటి ఆధ్యాత్మిక మార్గంలో నడవడమే పరమాత్మ నుంచి మనం సర్టిఫికెట్ తీసుకోవడం. భగవంతుడు మనకు ఒక శ్రేష్ఠ శ్రీమతాన్ని ఇచ్చారు. ఆ శ్రీమతం ప్రకారం నడిచినంత వరకు మనకు ఆయన నుంచి సర్టిఫికెట్ లభిస్తూనే ఉంటుంది. మనం ఆయన చాలా చేరువగా, కేవలం పాడడం కాదు, నువ్వు నా తల్లివి తండ్రివి అని పాడడం కాదు, ఆ ఫీలింగ్ని, ఒక తల్లి నుంచి వచ్చేటువంటి వాత్సల్యాన్ని, మాతృత్వాన్ని, తండ్రి నుంచి వచ్చేటువంటి ఆ రక్షణ, ఆ గైడెన్స్ మనకి డైరెక్ట్గా మన బుద్ధికి టచ్ అవుతుంది. ఎవరో మన చేయి పట్టుకుని తీసుకెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఏ నిర్ణయం ఏ సమయానికి ఎలాంటిది తీసుకోవాలో కరెక్ట్గా ఆ సమయానికి ఆ నిర్ణయం మనం తీసుకోగలదు. కరెక్ట్గా మనకు ఆ టచింగ్ వస్తుంది. ఎదురుగుండానే ఉంటుంది కానీ మనకు అప్పటి వరకు అలాగ ఆలోచించాం. కానీ ఆ కరెక్ట్ క్షణంలో అరే ఇది నా ఎదురుగుండానే ఉంది కదా అనిపిస్తుంది. అరే సమాధానం నా ఎదురుగుండానే ఉందే, నేను ఎందుకు ఇంత కష్టపడ్డాను అనిపిస్తుంది. అందుకే హిందీలో అంటారు, జబ్ భగవాన్ దేతా హై తో ఛత్పట్ ఫార్కే దేతా హై. అంటే భగవంతుడు ఇచ్చినప్పుడు అంట ఎంత ఇస్తాడంటే పైకప్పు కూడా ఎగిరిపోతుందంట, అంత ఇస్తాడంట ఆయన. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడు ఇచ్చినటువంటి శ్రేష్ఠ శ్రీమతం అనుసారంగా, ఆధ్యాత్మిక మార్గం అనుసారంగా మనం నడుస్తామో అప్పుడు మనకి భగవంతుడి నుంచి కూడా మనకి సర్టిఫికెట్ అనేటువంటిది లభిస్తుంది. కానీ ఫస్ట్ భగవంతుడి నుంచి కూడా సర్టిఫికెట్ పొందే ముందు మన స్వయంతో అయితే మనం 100% సర్టిఫికెట్ తీసుకో. సో మన స్వయంతో మనకి సర్టిఫికెట్ లభించిందని కూడా ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనం చాలా స్థిరంగా, ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలుగుతాం, నిలదొక్కుకోగలుగుతాం. ఊరికే కంగారు పడి బెంబేలు ఎత్తిపో. స్థిరత్వం అనేటువంటిది జీవితంలో వస్తుంది. రెండవది, జీవితంలో అతీంద్రియ సుఖం, అతీంద్రియ ఆనందం యొక్క శాతం పెరుగుతుంది. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఏదో జరిగిందని సంతోషం కాదు, నేను హ్యాపీ. మన సంతోషం ఏ వ్యక్తుల మీద, వస్తువుల మీద, వైభవాల మీద, పదవి మీద, హోదా మీద ఆధారపడి ఉండదు. అవి ఉన్నా లేకపోయినా రెండు సమయాల్లోనూ ఒకేలాగా ఉంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి స్థిత ప్రజ్ఞత అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే అలా వచ్చిందో అప్పుడు మన సెల్ఫ్కి మనం సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు. కానీ ఇది ఒక రోజు లేదా అమాంతంగా వచ్చేటువంటిది కాదు, డే బై డే. అందుకే మన ప్రోగ్రెస్ని మనం చెక్ చేసుకోవాలి. సో ఒక్కోసారి మనం స్వయాన్ని మోసం చేసుకున్నా మనం భగవంతుని అయితే మనం మోసం చేయలేం. కాబట్టి స్వయం నుంచి సర్టిఫికెట్, భగవంతుడి నుంచి సర్టిఫికెట్. మరి మూడవ సర్టిఫికెట్ ఏంటి? యాక్చువల్గా అది అన్నిటికన్నా కష్టమైన సర్టిఫికెట్. మూడోది ఏంటి? జనం నుంచి సర్టిఫికెట్. మన ఏదైతే నోటి ద్వారా చెప్తున్నామో అది మన చరిత్రలో, మన నడవడికలో ఎదుట వాళ్ళకి కనిపించడం. అందుకే ఒక చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త ఒకే విషయం చెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవచనాలు చేయడానికి చాలామంది వెళ్తారు, వెళ్ళండి, కానీ అవసరమైతేనే మాటలతో వాళ్ళకి అర్థం చేయించండి, లేదంటే మీ ముఖం చూస్తేనే వాళ్ళకి అర్థమైపోవాలి అనేసి. అందుకే ఆధ్యాత్మికతలో ఎన్నో గుణాలు మనం చెప్తాం, కానీ సంతుష్టత అనేటువంటి గుణం చాలా గొప్పది. సంతుష్టత అంటే సోమరిగా అయిపోమండం కాదు. సంతుష్టత అనేటువంటి ఈ దివ్య గుణంలో శాంతి వస్తుంది, ప్రేమ వస్తుంది, సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో అ కంటెంటెడ్ లైఫ్ అని అంటారు. కంటెంట్మెంట్, సంతుష్టత అనేటువంటిది ఈ 4 గుణాల యొక్క సమ్మేళనం. స్వయంతో సంతుష్టంగా ఉండాలి, పరమాత్ముడు మనతో సంతుష్టంగా ఉండాలి,
జనం మనతో సంతుష్టంగా ఉండాలి. కానీ 2, 3 ఎప్పుడు జరుగుతాయి? మనతో మనం సంతుష్టంగా ఉన్నప్పుడు. ఓకే, మనల్ని మనం మోసగించుకోకూడదు. దీన్నే మియా మిఠు హోనా అంటారు. అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుందని. అందుకే అంటారు కదా, పిల్లి పాలు తాగేస్తే ఏమనుకుంటుందంట, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. కానీ అందరూ దాన్నే చూస్తున్నారు, అది మాత్రం హాయిగా పాలు తాగేస్తుంది. సో అందుకని మనల్ని మనం మోసం చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏది కూడా ఉండదన్నమాట. సో స్వయం, భగవంతుడు మరియు జనం, ఈ 3 సర్టిఫికెట్స్ ఎప్పుడైతే మనకి లభిస్తాయో ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక ప్రకాశం కింద మనం తయారవుతాం. అయితే ఒకసారి పెద్ద దాది గారు, ప్రకాశ్మణి దాది గారు ఒక ప్రశ్న వేశారు. ఏమడిగారంటే, దాది పరమాత్ముడి యొక్క అవతరణ యొక్క సమయంలో అడిగారనమాట, బాబా ఒక్కొక్కసారి ఎంత చేసినా కూడా కొంతమంది మాతో సంతుష్టంగా ఉండరు, మేమేం చేసినా కూడా వాళ్ళు దాంట్లో తప్పులు వెతుకుతూనే ఉంటారు, నిందిస్తూనే ఉంటారు, మరి అప్పుడు ఏం చేయాలి బాబా అని. ఇప్పుడు బాబా చెప్పారు, బచ్చి అది మీకు వాళ్ళకి ఉన్నటువంటి కర్మ బంధన. ఆ కర్మ బంధన ఎప్పుడు తొలుగుతుంది అంటే యోగ అగ్నిలో. చూడండి, మనం కొంతమందికి ఎంతో చేస్తాం కానీ అందులో వాళ్ళు అసలు ఏది గుర్తుపెట్టుకోవడం మానేసి ఇంకా ఉల్టా మనల్ని నిందిస్తూ కూడా ఉంటారు. అంటే మనకి వాళ్ళకి చాలా ఎక్కువ అప్పు ఉందన్నమాట. ఇప్పుడు సపోజ్ 1000 రూపాయలు అప్పు ఉందనుకోండి, ఈజీగా తీర్చొచ్చు. 1,00,000 రూపాయలు అప్పు ఉంటే కొంచెం కష్టం, కోటైనా పర్లేదు. అదే 100 కోట్ల అప్పు ఉందనుకోండి, ఆ 100 కోట్ల అప్పులో మనం లక్షలు పోసినా కోట్లు పోసినా అది ఇంకా మింగుతానే ఉంటుంది తప్ప అది పాజిటివ్గా మారదు. కొంతమందితో రిలేషన్ అంతే ఉంటుంది, అప్పు చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకే వాళ్ళు మన నుంచి చాలా చేయించుకుంటూనే ఉంటారు, కానీ అవతల పక్క నుంచి 1% కూడా రాదు. కాబట్టి అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? మరి బాధపడుతూనే ఉండాలా? కాదు. దానికి భగవంతుడు చెప్పింది ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు నా స్మృతిలో ఆ యోగ అగ్నిలో ఎప్పుడైతే మీరు సమసిపోయి ఉంటారో, యోగాన్ని అగ్నితో పోలుస్తారు, ఆ యోగం యొక్క స్మృతిలో ఎప్పుడైతే మీరు పరమాత్మని యొక్క స్మృతిలో ఎంతెంతైతే మనం లీనమై ఉంటామో వాళ్ళ పట్ల మన మనసు నుంచి అంత ఆశీర్వాదాల యొక్క బలం వస్తుంది. ఈ ఆశీర్వాదాలు అనేటువంటిది చాలా ఎక్కువ పెట్టుబడి. ఎప్పుడైతే ఈ ఆశీర్వాదాలు అనేటువంటిది మనం ఆత్మ పట్ల ఇస్తూ ఉన్న కొద్దీ ఈ గొయ్య పూడుతూ ఉంటుంది. చూడండి, పెద్ద గొయ్యి ఉంది, దాంట్లో ముందు మనం కంకర వేస్తున్నాం, అయినా తీరట్లేదు. తర్వాత గులకరాళ్ళు వేస్తున్నాం, అయినా తీరట్లేదు. తర్వాత పెద్ద బండరాయి తెచ్చేసామనుకోండి, తీరిపోతుందా? తీరిపోదా? అలాగా మనకి వాళ్ళకి ఉన్నటువంటి ఈ కర్మబంధన అనేటువంటి ఈ పెద్ద అగాధంలో మనం చేస్తున్నాం అంటే ఏంటి? గులకరాళ్ళు, కంకర్రాళ్ళు వేస్తున్నట్టు. కానీ ఎప్పుడైతే వాళ్ళ పట్ల మన యొక్క భావన మారి, కానీ ఆ భావన అంత ఈజీగా మారదు. అది మారాలంటే దానికి పరమాత్మని శక్తి చాలా అవసరం. ఎందుకంటే మనకి వాళ్ళకి ఒరిజినల్గా చాలా నెగిటివ్ కార్మిక్ అకౌంట్ ఉంది, అదంత త్వరగా పాజిటివ్గా మారదు. దానికి పరమాత్మని శక్తి ఉంటేనే మనం వాళ్ళ పట్ల శుభ చింతన, శుభ భావన మనం పెట్టుకోగలం. ఆ శుభ చింతన, శుభ భావన పెట్టుకోవడం అంటే ఏంటి? ఆ బండరాయితో ఆ గొయ్యని పూడ్చేయడం లాంటిది. ఎందుకంటే శుభ భావన, శుభ చింతన యొక్క రిటర్న్ ఏదైతే వస్తుందో, మనం వాళ్ళ పట్ల చేసిన, ఎస్పెషలీ ఎవరైతే మనకి హాని చేస్తున్నారో, ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో వాళ్ళ పట్ల ఎప్పుడైతే మనం ఒక మంచి భావన, శుభ భావన, శుభ కామన పెట్టుకుంటామో దాని యొక్క ఫలితం 100 కాదు కదా, 1,000,000 రెట్లు ఉంటుంది. 1,000,000 రెట్లు ఉంటుంది. ఆల్రెడీ కడుపు నిండిపోయినోడికి మనం గులాబ్ జామున్ తెచ్చిస్తే పెద్ద వాల్యూ ఉండదు. నకనకలాడిపోతున్నోడికి మనం మంచిగా అన్నం, కూర, పప్పు పెడితే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఇది అంతే. మనం ఇవాళ మంచి పనులు చేస్తున్నాం, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళకి అన్నీ చేస్తున్నాం, కానీ మన మనసులో భావన మాత్రం మారటం లేదు వాళ్ళ పట్ల. అప్పుడు ఈ అప్పు తీరదు. ఈ అప్పు తీరాలి అంటే మన మనసులో వాళ్ళ పట్ల ఉన్న భావన మారాల్సిందే. కానీ అది మారడానికి పరమాత్మని శక్తి అవసరం. ఎప్పుడైతే పరమాత్మని యొక్క స్మృతిలో, ఆత్మలో మనం ఎప్పుడైతే ఆ శక్తిని నింపుకుంటామో అప్పుడు వాళ్ళ పట్ల మనల్ని ఎవరైతే నిందిస్తారో, మనల్ని ఎవరైతే దూషిస్తున్నారో,
ఎవరి వల్ల అయితే మనకి చాలా బాధ కలుగుతుందో వాళ్ళ పట్ల కూడా మనం శుభ భావన శుభ కామన పెట్టుకున్నప్పుడు దాని యొక్క ఫలితం 100 కాదు కదా, 10 రెట్లు ఉంటుంది. ఆ 10 రెట్లు ఫలితం కారణంగా మనకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుంది. మనం స్థూలంగా ఎంత చేస్తున్నా మన మనసులో వాళ్ళ పట్ల భావన మారనంత వరకు ఈ గొయ్యలాగే ఉంటుంది. వాళ్ళు మన నుంచి తీసుకుంటానే ఉంటారు. కాబట్టి అందుకే బ్రహ్మబాబా అనేవారు, నిందా హమారీ జోకరే మిత్ర హమారా శోభనే. నన్ను నిందించే వాళ్ళే నా మిత్రులు అనేవారు బాబా. ఎందుకంటే నిందించే వాళ్ళు ఉండబట్టే నేను పురుషార్థంలో ముందుకెళ్తాను. పరమాత్ముడిని ఎక్కువగా నేను స్మృతి చేస్తాను, నా శక్తిని పెంచుకుంటాను, నా మనోబలాన్ని పెంచుకుంటాను. నా చుట్టుపక్కల అందరూ నన్ను పొగుడుతుంటే నేను నీరసమైపోతాను. కాబట్టి నిందించే వాళ్ళే మనకి మొట్టమొదటి మిత్రులు. అందుకనే చాణక్యుడు చంద్రగుప్తుడికి శిక్షణ ఇచ్చేటువంటి వాడు కదా, ఒక సామ్రాట్ని చెయ్యాలి అని చెప్పి చంద్రగుప్తుడిని. అయితే ఒకసారి చంద్రగుప్తుడిని పిలిచాడంటే, పిలిచి నువ్వు దేశాటనకి వెళ్ళాలి, మొత్తం భారతదేశం అంతా నువ్వు తిరిగి రావాలి అన్నాడు. చంద్రగుప్తుడు చాలా సంతోషించాడు. అయితే నేను ఒక్కడనే అలాగే వెళ్ళను, నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తాను అన్నాడంట. సరే తీసుకెళ్ళు అని చెప్పి చాణక్యుడు అన్నాడు. అయితే నువ్వు ఎవరితో వెళ్తావో వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తాను అన్నాడంట. చంద్రగుప్తుడు ఓకే అన్నాడు. సో చాణక్యుడు ఎవరిని తీసుకొచ్చారు? ఎవరికైతే చంద్రగుప్తుడు అంటే అస్సలు పడదో, చంద్రగుప్తుడిని చంపుదామని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి తోడు పంపించాడు. చంద్రగుప్తుడు ఆశ్చర్యపోతాడు, అదేంటి నేను ఇలాంటి వాళ్ళతో ప్రయాణం చేస్తే నేను అసలు బతుకుతానా అంటే, నువ్వు రేపు సామ్రాట్, వీళ్ళు నీకు తెలిసిన శత్రువులు, నువ్వు రేపు సామ్రాట్ అయిన తర్వాత నీ పక్కనున్న భటుడే నీకు శత్రువు అయి ఉండొచ్చు, నీకు తెలియకపోవచ్చు. తెలిసిన శత్రువుతోనే నువ్వు ప్రయాణం చేయడానికి భయపడితే తెలియని శత్రువుతో నువ్వు రాజ్యం ఎలాగ వెళ్తావు? అందుకని నువ్వు వీళ్ళతోనే ప్రయాణం చెయ్యాలి. అందుకే చాణక్యుడు అమేజింగ్లీ బ్రిలియంట్ మైండ్ చాణక్యుడిది. సో అలాగ మన ఆధ్యాత్మిక పురోగతిలో మనకి 3 సర్టిఫికెట్స్ లభించాలంటే పరీక్షలు వస్తూనే ఉంటాయి. ఒక గుడిలో విగ్రహానికిను గట్టుకి సంభాషణ జరుగుతుంది. గట్టు ఒకరోజు విగ్రహాన్ని అడిగిందంట, నువ్వు నేను ఒకే రాయి నుంచి వచ్చాము, నీకేమో పూజలు జరుగుతున్నాయి, నన్నేమో అందరూ తొక్కుతూ వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఇలాగా అంటే, ఎందుకంటే శిల్పి నన్ను చెక్కినప్పుడు నేను ఎన్నో ఆటుపోట్లు నేను ఎదుర్కొని శిల్పాన్ని అయ్యాను, కానీ నువ్వు మొదటి పోటుకే నువ్వు విరిగిపోయి పడిపోయావు, కాబట్టి నిన్ను అందరూ ఇవాళ తొక్కుతున్నారు, నన్ను అందరూ పూజ చేస్తున్నారు అని చెప్పారంట. సో ఈ విధంగా ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక మార్గంలో మనకి ముందుకు వెళ్తూ వెళ్ళే కొద్దీ ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఒక యునిక్ థింగ్ అన్నమాట. ఇవాళ మనకి వచ్చేటువంటివి కొంచెం తక్కువ ఉంటాయి, రేపు కొంచెం ఎక్కువ వస్తాయి. ఎందుకు? మనలో శక్తి పెరిగింది కదా, ఆ శక్తికి సంబంధించినటువంటి పరీక్ష వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దిస్ ఈజ్ అ లైఫ్ లాంగ్ జర్నీ. చాలామంది జాబ్స్ మారేటప్పుడు కూడా జాబ్ నచ్చకో జీతం నచ్చకో మానేరు, మనుషులు నచ్చక మానేస్తారు. అండ్ మనుషులు బాగుంటే కొంచెం తక్కువ జీతమైనా కూడా అక్కడే ఉండిపోతారు. లేదండి మాకు అక్కడ చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది, కొలీగ్స్ మంచోళ్ళు, ప్రశాంతంగా ఉంటుంది, కానీ కొంచెం తక్కువ జీతమైనా అడ్జస్ట్ అయిపోయి ఉండిపోతారు. కానీ ఎంత జీతం ఎక్కువైనా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి కొలీగ్స్తో బాస్తో పడకుండా రోజు యుద్ధం చేస్తూ ఉంటే ఉండాలనిపిస్తుందా? అక్కడ ఉండాలనిపించదు కదా. సో అందుకనే స్పిరిచువాలిటీ అనేటువంటిది మనల్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటువంటి పవర్, శక్తి అనేటువంటిది మనలో నింపుతుంది అన్నమాట. ఎంతెంత మనం ఈ మార్గంలో నడుస్తూ ఉండే కొద్దీ మనకి అనేక రకాల అపవాదుల్ని, నిందల్ని కూడా సహించేటువంటిది వస్తుంది. ఇంకోటి, ఆధ్యాత్మికవేత్తల మీద యాక్చువల్గా నింద వేయడం చాలా ఈజీ, ఎందుకంటే జనరల్గా రియాక్ట్ అవ్వరు, అందుకని చాలా ఈజీ అన్నమాట. సో అందుకని ఎవరికి ఏది నచ్చితే అది అంటూ ఉంటారు, అది వాళ్ళ పని అనడం, అనేవాళ్ళ పని అనడం కదా. గౌతమ్ బుద్ధుడు ఒకసారి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇలాగా బుద్ధుడిని ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బుద్ధుడు టీచర్కి నచ్చని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి ఇంకా బుద్ధుడిని అదే పనిగా నిందిస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా అతను నిందించి వెళ్ళిపోయాక శిష్యులందరూ అన్నారంట, అదేంటి మీరు ఏదన్నా ఒకటన్నా అనవలసింది కదా, అతను అంత అన్నాడంటే,
ఎలాగైతే నేను చెప్పాలనుకుంది చెప్పడానికి నేను వచ్చినట్టే అతను చెప్పాలనుకుంది చెప్పడానికి అతను వచ్చాడు, మరి అతన్ని కూడా చెప్పనివ్వాలి కదా అని ఊరుకున్నాడు అంతే. సో అనేవాళ్ళు అలా అంటూనే ఉంటారు, కానీ ఎవరికైతే నిశ్చయం అనేటువంటిది ఉంటుందో, అందుకే ఫస్ట్ స్వయం మీద విశ్వాసం, స్వయం మీద నిశ్చయం ఉంటుందో, నేను నడిచేటువంటి మార్గం కరెక్ట్ అనేటువంటి నిశ్చయం ఎప్పుడైతే మన స్వయానికి ఏర్పడుతుందో అప్పుడు ఎవరు ఎంత చెప్పినా కూడా అది యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా జాలే కలుగుతుంది, జాలి కలుగుతుంది. అయ్యో వీళ్ళు కరెక్ట్ రియాలిటీని తెలుసుకోలేకపోతున్నారనే జాలే కలుగుతుంది తప్ప మన మీద మనకి నిశ్చయం అనేటువంటిది సన్నగిల్లదు. అందుకే ఫస్ట్ సర్టిఫికెట్ మనం తీసుకోవాల్సింది స్వయం నుంచి. మనం సర్టిఫికెట్ తీసుకోవాలి. స్వయం నుంచి కూడా సర్టిఫికెట్ మనం ఎప్పుడు తీసుకోగలుగుతాం? ఆచరణ అనేటువంటిది వచ్చినప్పుడే మనం సర్టిఫికెట్ అనేటువంటిది మనం తీసుకోగలుగుతాం. ఆచరణలో పెట్టాక అప్పుడు మనకి అది రియలైజ్ అవుతాం. తర్వాత పరమాత్మ నుంచి లభిస్తుంది. ఈ రెండు లభించిన తర్వాత జనం నుంచి సర్టిఫికెట్ మనకి ఆటోమేటిక్గా లభిస్తుంది. అందుకే ఆధ్యాత్మికత అనేది ఇట్స్ లైఫ్ లాంగ్ స్టడీ. దీనికి ఒక ఎండ్ ఉండదు. బయట కొన్ని కోర్సులు ఉంటాయి, 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదువుతారు. కొంతమంది IAS కోసం కూడా ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, ఆ తర్వాత ట్రై చేయడానికి కూడా అవ్వదు. కానీ ఇది అలా కాదు, చివరి శ్వాస వరకు కూడా అధ్యయనం చేస్తూనే ఉండాలి. గుల్జార్ దాది గారు అంటూ ఉండేవారు అనమాట, అంతిమ గడియలో కూడా పేపర్ రావచ్చు. మహాయోగి అన్నమాట. అతనికి అనారోగ్యం చేసింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్లో అడ్మిట్ అయితే అతని పక్క బెడ్లో కూడా ఒక అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అతనికి భార్య ఉంది, భార్య వచ్చి అన్ని సపర్యలన్నీ చేస్తూ ఉంది, పిల్లలు వచ్చి అన్నీ కనుక్కుంటూ ఉన్నారు. ఈయన జీవితాంతం సన్యాసిగా ఉన్నాడు, మహా తపస్సు చేశాడు, అంతా చేశాడు. కానీ అతన్ని చూసినప్పుడల్లా ఇతనికి జెలసీ ఫీల్ అవుతూ ఉండేది. అయ్యో నేను పెళ్లి చేసుకుంటే బాగుండేది, నాకు ఒక భార్య ఉండేది, నాకు పిల్లలు ఉండేవారే. సో జీవితాంతమైన సంసారం యొక్క దీని నుంచి దూరంగా ఉన్న ఆ లాస్ట్ కొన్ని రోజుల్లో ఆయన్ని ఆ విధంగా ఆకర్షణ అనేటువంటిది మోహంలోకి తీసుకుని వచ్చింది. కాబట్టి ఆ కోరికతోనే ఆయన శరీరాన్ని వదిలేశాడు. సో లాస్ట్ మినిట్లో కూడా కోరిక అనేటువంటిది ఆకర్షించగలదు. అందుకే గుల్జార్ దాది గారు అనేవారు, చివరి శ్వాస వరకు కూడా మనం సాధన చేస్తూ ఉండాలి అని. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.